ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 5వ తేదీన సోమవారం రోజున ఈ మేష రాశి వారికైతే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. కనుక వీరికి ఎలాంటి గుడ్ న్యూస్, అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనుక ఈ మేష రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోరు, అంటే గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, పాత బంధువులను కానీ వీరు అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి కుటుంబ పరంగా వీరికి ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వీరు ఏదైనా సరే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్లు అయితే, ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నా సరే ఆ యొక్క సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది. అదృష్టం వీరిని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అయితే లభిస్తుంది. ఇక ఈ సమయంలో ఈ మేష రాశి వారికి ఎంత ఓపికత ఉంటే అంత మంచి ఫలితాలనైతే వీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక రుణ సమస్యతో సతమతం అవుతూ ఉంటారు కదా, అలాంటి వారికి ఆలోచనలు నిరంకరంగా ఉండవు అని చెప్పుకోవచ్చు. అలానే స్థిమితంగా కూడా ఉండటానికి ప్రయత్నించండి. సన్నిధి స్నేహితులను కలుసుకుంటారు. పనులు హడావిడిగా సాగిపోతాయి. పెండ్లి అంటే చెల్లింపులు, అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి అనవసరంగా వృధా చేయకూడదు. అలానే చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఇక అవసరాలను బట్టి వాయిదా వేసుకుంటారు. ఏకాగ్రతతో నివసించండి. ముఖ్యంగా ఎవరైతే వాహనాలు నడిపేటప్పుడు ఈ మేష రాశి వారు ఉంటారో వారు ఏకాగ్రతతో వాహనాలు నడపటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రత మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే ఎంతగానో జాగ్రత్తగా ఉంటే అంతకు మించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలైతే మీకు ఉంటాయి. ఇక అలానే సమస్యలన్నిటి కూడా తొలగించుకునే అంత ధైర్యం మీకు ఉంటుంది. ఇక మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల సమస్యలు కూడా తొలగిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా జీవిస్తారు. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అనేక లాభాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి సంపాదన పరంగా మార్పులు కొన్ని చోటు చేసుకోవడం అయితే జరుగుతుంది. వృత్తి జీవితంలో మార్పులతో ఒక వ్యక్తిగతంలో జీవితంలో మార్పులు ఉంటాయి. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని అయితే ఈ మేష రాశి వారు పొందుకుంటారు. వీరికి ఉన్నటువంటి ఏదైతే పట్టుదల ఉంటుందో అది చాలా అద్భుతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. ఎవ్వరికి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు. అంత పట్టుదలతో ఏదైనా సాధిస్తారు ఈ మేష రాశి వారు. అన్ని శుభాలే కలుగుతాయి. అంటే ఇవి కాకుండా వీరి ప్రభావం కూడా వీరిపైన ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలైతే వీరు పొందుతారు. ఇక
ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ సమస్యలు ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో బాగా కలిసి ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఖర్చులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఏదైనా ఉండే మీ వ్యక్తులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవి కూడా ఈ సమయంలో తొలగిపోయి మీరంతా కూడా కలిసి ఆరోగ్యంగా చాలా బాగుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా ఖచ్చితంగా ఈ మేష రాశి వారైతే విజయాన్నైతే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి అంతటి పట్టుదల వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేష రాశి వారికి ఆహారంపై శ్రద్ధ లేకపోతే అనారోగ్యానికి గురి అవుతారు. అలానే వ్యాపారస్తులకి కోరికలు అనేవి కూడా నెరవేరుతాయి. అంటే ఏవైతే వారికి ఇంత ధనం రావాలి, అంత ధనం రావాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. భాగస్వామి వ్యాపారం చేసే వారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే వీరు నాయకత్వ లక్షణాలను వీరిలో అధికంగా ఉంటాయి. ఈ నాయకత్వ లక్షణాల కారణంగా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులైతే ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భంలో ఈ లక్షణాల వల్లే వీరి దగ్గర వారితో దూరమయ్యే పరిస్థితులను కష్టాలు ఇస్తాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితిలో ఈ విధంగా వ్యవహరించాలి అనే అవగాహన ఖచ్చితంగా మీకు ఉండి తీరాలి. ఆలోచించి తీసుకొని నిర్ణయాలు మీరు అనుభవజ్ఞులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేసే విధంగా అయితే ఈ రాశి వారికి ఉంటాయి. ఇక విషయంలోకి వస్తే గనక ఈ మేష రాశి వారికి మే 5వ తేదీన సోమవారం రోజున వీరి దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. మీ యొక్క కెరియర్‌కి సంబంధించిన ఒక ఏదైనా అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తుంటే గనక ఆ అవకాశం మీకు వచ్చే పరిస్థితులైతే ఈ రోజున మీ మేషరాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి. అంటే అంతటి చక్కటి శుభవార్త అయితే ఈ మేషరాశి వారికి పొందుకోబోతున్నారు. మెయిల్ రిసీవ్ చేసుకోవడం కానీ లేదా కాల్ రిసీవ్ చేసుకోవడం కానీ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే గృహిణులకు కూడా కెరియర్‌ని తిరిగి ప్రారంభించాలి అనుకున్న వారికైతే ఈ విషయంలో కూడా ఈ విధంగా చక్కటి గుడ్ న్యూస్ అయితే వినిపించే అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగాల కోరికలు కూడా నెరవేరుతాయి. ఉన్నత చదువుల కోసం మంచి సంస్థలో ప్రవేశం దొరకాలి అనే వారికి కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ విధంగా మీ కెరియర్‌కి సంబంధించిన మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ మేష రాశివారు. ఎవరైతే చాలా రోజుల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అర్జెంట్ మ్యారేజ్ కావచ్చు లేదా లవ్ మ్యారేజ్ కావచ్చు ఇలా ఏదైనా సరే ఒకవేళ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ప్రయత్నం అయితే ఫలిస్తుంది. మీ యొక్క పెద్దల నుండి ఆమోదం అయితే లభిస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక గుడ్ న్యూస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ యొక్క మధ్యవర్తుల ద్వారా ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఒక పెద్ద శుభవార్త అయితే వీరు వినబోతున్నారు. ఇక ఈ మేష రాశి వారి జాతకంలో వీరి జీవితంలో అయితే కనిపిస్తున్నాయి. మీ కెరియర్‌కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వింటారు. వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్‌ని అయితే మీరు వినబోతున్నారు. అలాగే ఈ మేష రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక మనకు మిశ్రమైన ఫలితాలైతే వీరు చూస్తారు. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి ఉదయం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మీకు అత్యున్నతమైన ఫలితాలైతే అందిస్తుంది. ప్రతి ఆదివారం అత్యంత వృధమైన స్తోత్ర పారాయణం చేయండి. ఇక ఈ మేష రాశి వారైతే ఖచ్చితంగా మంచి ఫలితాలైతే వీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేష రాశి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మే 5వ తేదీన సోమవారం రోజున ఇలాంటి మంచి మంచి గుడ్ న్యూస్‌లైతే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు.